అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చినాను. ఇప్పుడు మేము గోశాల నిర్వహిస్తున్నాం గత 10 సంవత్సరాలుగా. అంటే గోశాల అంటే జనరల్గా ఏంటంటే దేశీయ ఆవులని తీసుకొస్తారు పాలు ఇవ్వని, కానీ మేమేంటంటే రాఖీ, సాహువాల్ ఇట్లా అనేక రకాలైన బ్రాండ్స్ని తీసుకొచ్చినాం. ఇది ఏంటంటే సుమారు ఒక్కొక్క ఆవు 4 నుంచి 5 లీటర్లు ఇస్తుంది. మా దగ్గర సుమారు ఒక 60 ఆవులు ఉన్నాయి, 63 ఆవులు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ అంటే ఒక పిల్లలు కాకుండా ఇది ఏంటంటే ప్రతి ఒక్క ఆవు సుమారు ఒక సంవత్సరం పాటు ఒక 4 నుంచి 5 లీటర్లు, ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు ఇస్తాయి. 4-5 అంటే వాతావరణాన్ని బట్టి. అయితే ఇక్కడ మేము పాలు కానీ అమ్మం, పెరుగు కానీ అమ్మం, నెయ్యి కానీ అమ్మం, వెన్న కానీ అమ్మం. అయితే దీని యొక్క నిర్వహణ కోసం 2 బీహార్ వాళ్ళు దీని పాలు పిండటానికి ఉన్నారు. అది కాకుండా భార్యాభర్తలు. అయితే వీళ్ళ ద్వారా ఏంటంటే మేము ఆశించేది ఏంటంటే పక్షవాతం. ఈరోజు చాలామందికి మెంటల్ స్ట్రెస్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల ఈ బ్లడ్ క్లాట్ అవుతుంటుంది. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు లెఫ్ట్ బ్లడ్ క్లాట్ అయితే రైట్ కొట్టేస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే పక్షవాతం వచ్చినాక తీసుకొస్తే ఒక 5 నుంచి 6 రోజులల్లో ఎల్లిపాయ కారంతో అన్నం పెట్టుకుంటూ ఒక చెట్టు కనుక తయారు చేసి ఇస్తే, ఉదయం సాయంత్రం కనుక ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కానీ శరీరం మంచి దృఢంగా ఉండాలి, మనిషి వీక్ అయి ఉండొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఎటేసి అటు పడిపోతుంటారు, బెడ్కే పరిమితం. అట్లాంటి వాళ్ళకి చాలా సమయం పడుతుంది. దీంతో పాటు మనం ఎగ్జాంపుల్ మా దగ్గరికి ఎప్పుడు కూడా 4-5 ఇయర్స్ నుంచి గురువుగారు నాకు అది కాలు వచ్చింది, చెయ్యి రావట్లేదు, ఈ చెయ్యి బెండ్ ఉంది, ఇట్లా ఉంది అనేటోళ్ళే వస్తారు. ఎక్కువ శాతం తిరిగి అన్ని ప్రాంతాల్లో తిరిగి వస్తారు. మేము ఇచ్చేది ఏంటంటే ప్రధానంగా మనకు తెలంగాణ ప్రాంతంలో కసవింద ఆకు అంటారు. దీన్ని కసవింద చెట్టు అంటారు. ఈ ఆకును మీరు ఈజీగా మనకు పల్లెటూళ్ళల్లో అన్ని చోట్ల దొరుకుతాయి, అక్కడక్కడ దొరుకుతుంటాయి. దీన్ని చెన్నంగా ఆకు అంటారు, కసవింద ఆకు అంటారు. దీన్ని ఏం చేస్తామంటే ఈ ఆకు పసరు తీసి ఆకుని మిక్సీలో వేసి మెల్టాన్ చేసి బాగా మెత్తగా చేసి సమపాలల్లో ఆవు వెన్న, నాకు వచ్చిన పాలను ఏం చేస్తామంటే పాలు తోడు పెట్టి ఆ పైన మేగడం తీసి వెన్న తయారు చేసి పెట్టుకుంటాం. ఈ ఆకు యొక్క క్రష్ చేసినది అంటే పసరు అండ్ ఆకుని కూడా మొత్తం మెల్టాన్ చేస్తాం. చేస్తే గుజ్జులాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1/2 లీటర్ అనుకోండి, 1/2 లీటర్ ఒరిజినల్ ఆవు వెన్న. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఆవు వెన్న అయితేనే ఇది పనిచేస్తుంది. చాలామంది చెప్తారు రకరకాలుగా, బయట దొరికి అని, లేకపోతే రకరకాలుగా ఆవు పాలని ఇస్తుంటారు. కానీ దేశీ ఆవు పాలు మాత్రమే పనిచేస్తాయి. దేశీ ఆవు వెన్న ఇది కనుక ఈ తయారు చేసుకొని ఇది ఒక హాఫ్ కేజీ ఆవు వెన్న, ఆ 2 మిక్సీ చేసి బాగా చిక్కగా 2 మెల్టాన్ చేసి గినక కొద్దిగంత తీసి, ఇప్పుడు పక్షవాతం వచ్చింది అనుకోండి, కొద్దిగంత తీసి మేము 500 గ్రాముల డబ్బాలు ఇస్తాం. 15 రోజులు వస్తుంది. ఎందుకంటే నిల్వ ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటుంది. మళ్ళీ అయిపోగానే మళ్ళీ కొరియర్ పంపిస్తుంటాం. ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఇస్తాం. కాస్తంత తీసుకొని గినక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ చెయ్యి గినక పక్షవాతం ఉందనుకోండి, ఇప్పుడు ఈ చెయ్యి వంకర ఉంది, ఈ చెయ్యిని గినక అంతా ఇట్లా రాసుకుంటూ దీన్ని ఎట్లా చేయాలన్నది ఒక ఆలోచన. ఇది ఈ నరాలని ఇట్లా గట్టిగా పట్టుకొని మేము కొన్ని ప్రక్రియలు చాలా వరకు మేము చేసి చూపెట్టాం. మీకు ఎన్ని సంవత్సరాల కింద పక్షవాతం వచ్చినా కూడా 80 to 90% రికవర్ అవుతుంది. 100% తప్పు. ఏదైనా కొంత ఒక 10% రాకుండా పోవచ్చు. చాలామంది అంటే వాడుతుంటే వస్తుంటుంది, అంతేగాని తొందరపడి సార్ నేను 5 ఏళ్ళు అవుతుంది సార్ అనేక రకాల మందులు వాడినా ఒక 20% వచ్చింది సార్ అంటే వాళ్ళని ఇంకా 60% దాకా తీసుకురావచ్చు. లేదా పక్షవాతం వచ్చిన రోజు కనుక అంటే 70, 80, 90 ఏళ్ళ ఏజ్లో ఉన్నోళ్ళు, వీక్గా ఉన్నోళ్ళు, లేకపోతే ఇతరత్ర ఉన్న జబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం మనం పూర్తిగా న్యాయం చేయలేము. ఎందుకంటే చెప్పి మీకు ఆయుర్వేద వైద్యం అనేది మనం కనుక శరీరంలో కనుక ఆ మందు అంటే మూలికలు ఇస్తే ఆ రోగాన్ని పోగొట్టే కేపబిలిటీ రావాలి. చాలామంది ఏం చేస్తారంటే నేను 2 రోజుల్లో పోగొడతాంటారు. అదంతా ఇంపాసిబుల్. ఎవరైనా పక్షవాతం రాగానే కనుక వస్తే అది యంగ్స్టర్స్ 20 ఏళ్ళల్లో, 30 ఏళ్ళల్లో, 40 ఏళ్ళల్లో, 50 ఏళ్ళల్లో, 60 ఏళ్ళల్లో అట్లా వస్తాయి. మొత్తం బెడ్ మీద పడిపోయిన తర్వాత మా దగ్గర తీసుకొని వస్తారు. ఆ అంబులెన్స్లను కార్లో వేసుకొని వస్తారు.
అట్లాంటి వాళ్ళకు చాలా టైం పడుతుంది, వితిన్ 2 years పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ పక్షవాతం రాగానే తీసుకొస్తే కేవలం 5 నుంచి 10 రోజులలో ఓన్లీ ఎల్లిపాయ కారము నెయ్యితో భోజనం పెట్టుకుంటూ ఒక పసరు ఉంటుంది, అది తాపుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ కసవింద ఆకుతో మసాజ్ చేస్తాం, మంచి అద్భుత ఫలితాలు వస్తాయి. ఎప్పటికైనా కూడా మీరు ఆయుర్వేదాన్ని నమ్ముకొని ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే ఆయుర్వేద వైద్యం దగ్గరికి రావాలి. ఒక్కొక్క అతను చిత్తం శివుని మీద మనసు చెప్పుల మీద అని ఒక శాస్త్రం ఉంటుంది. వాడు వస్తాడు ఇది వాడుకుంటూ, సార్ ఇంకొక మందులు ఉన్నాయి సార్ అవి వేసుకోవచ్చా అంటాడు, లేదా ఇంకోటి యునాని వేసుకోవచ్చా అంటాడు. ఇట్లా రకరకాలుగా డిపెండ్. ఎట్లా అంటే వాళ్ళు మందులు కొన్న తర్వాత వాళ్ళ ఇంటికి పోయే వరకు ఒక 5 సార్లు ఫోన్ చేస్తారు, సార్ ఇది వంకాయ తినొచ్చా, గోంగూర తినొచ్చా, అది తినొచ్చా, ఇది తినొచ్చా అని. వాళ్ళకు నమ్మకం ఉండదు. అట్లాంటి కేసులే రిజల్ట్ రావు తప్ప 100%గా ప్రతి ఒక్క వ్యక్తికి రిజల్ట్ ఓరియంటెడ్ ఏంటంటే ఆవు వెన్న, కసవింద అండ్ చెండంగాకు. దీన్ని ఈజీగా చాలామంది ఇప్పుడు మేకలు కాసేటోళ్ళు ఆయుర్వేదమైన వైద్యులు, అసలు వాస్తవంగా వాళ్ళని కనుక మీరు కనుక వాళ్ళని సంప్రదిస్తే ఈ కసవింద ఆకు ఎక్కడున్నా కూడా మీకు తీసుకొచ్చి ఇస్తారు. దానికి దేశీయ ఆవు పాలు ఎక్కడ ఉంటే తీసుకొచ్చుకొని వెన్న కనుక చేసుకొని రెండు కలిసి దీన్ని మొత్తం ఆకులు కనుక తీసి మిక్సీలో వేసి ఒక ముద్దలాగా చేసి ఒక 1/2 kg అయిందనుకోండి, 1/2 kgకి ఆవు వెన్న కలుపుకొని కనుక తయారు చేసి పెట్టుకుంటే, కానీ 15 రోజులకు ఒకసారి చేసుకోవడం శ్రేష్టకరం. 15 రోజులకు ఒక 1/2 లీటర్ పడుతుంది. ఒక 1/4 kg మాత్రమే ఈ ఆకుల్ని దంచి రసం దాని పల్పు తీసుకోవాలి, మొత్తం రసం కూడా అందులో మెల్టన్ చేసి. కాబట్టి ఏంటంటే అపోహాలు మానుకోవాలి. జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది అసలు వాస్తవంగా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 150 సంవత్సరాల కింద వచ్చింది అలోపతి మెడిసిన్. మా బావమరిది డాక్టర్ చదివిండు, మా అల్లుడు మెడికల్ షాప్ పెట్టిండు అని రకరకాలుగా. మా మిర్యాలగూడలో చూడండి ఒక 500 హాస్పిటల్ ఉంటాయి. అందరూ అదే, ముక్కుకు ఒకడు, కన్నుకు ఒకడు, చెవుకు ఒకడు, కార్జానికి ఒకడు, దానికి ఒకడు, దీనికి ఒకడు. ఇది సంగతి. ఆయుర్వేదంలో ఏంటంటే జనరల్గా ఇమ్యూనిటీ పెంచేది, శరీర తత్వాన్ని పెంచే మూలికలు అంతే. అంటే బాడీ యాక్టివ్నెస్ కావాలి. కాబట్టి తప్పక పక్షవాత రాగానే వెంటనే తీసుకొస్తే వితిన్ డేస్ అండ్ లేదా ఎప్పుడు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద వచ్చినా కూడా ప్రయత్నం చేసి 100%గా వాళ్ళని రికవరీ చేస్తానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఎంత % వస్తుందంటే 30, 40, 50, 60 మానసిక పరిస్థితి బాగుండి 100%గా ప్రతిరోజు మంచి యాక్టివ్గా ఉండి మేము చెప్పినట్టు కనుక కొద్దిగా ఫుడ్ కనుక చేంజ్ చేసుకొని చేస్తే 100% రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. తప్పక ఎవరైనా పక్షవాతంతో బాధపడే వాళ్ళు ఉంటే కింద వచ్చే స్క్రోలింగ్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పక మీకు అనేక రకాలుగా ఉపయోగకరమైన మూలికలు ఇస్తామని ఈ సందర్భంగా చెప్తూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. Like and subscribe Eagle Health and Beauty.